హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్నింగ్ మమ్ ఆఫ్ 3 కిడోస్. వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అండి. డే స్టార్ట్ అవటంతో ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, దానికోసం నేనేం చేస్తున్నాను అనే టిప్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇది 6:15 టైం అండి. ఆ టైంకి వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తుంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంత ఎర్లీగా టిఫిన్ తీసుకోవడానికి మెయిన్ నేను 3 తర్వాత నుంచి ఎర్లీ మార్నింగ్ 3 తర్వాత నుంచి మిల్క్ బంద్ చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళ టైంలో ఎడ్ చేస్తే వాటర్ ఇవ్వటం ఇట్లా చేస్తానే కానీ మిల్క్ అసలు పడ్డాను. దానివల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయటంతో టిఫిన్ తినాలి ఆకలిస్తూ ఉంటుంది, వాళ్ళకి టిఫిన్కి రెడీగా ఉంటారు. నేను ఇది 6:15 టైం టు 7:30 లోపు టిఫిన్ కంప్లీట్ చేసేస్తారు. నేను ఫోర్స్ ఫీడ్ ఏమి ఉండదు. మనం ముందు ఏదన్నా బంద్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్టైట్ ఉంటుంది. దానివల్ల ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎర్లీ మార్నింగే నేను ఈరోజు దోశ వేస్తుంటిని. దోశ వేసే లోపే 6:15కి బౌల్ తీసుకొని ఫుడ్ కోసం కిచెన్లోకి ఎంటర్ అయ్యి ఉంటాయి. అట్ ది సేమ్ టైం నేను ఫుడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు వాళ్ళు నార్మల్ ఫుడ్ తినాలని అంటే ఏదో డైరెక్ట్గా పెద్దోళ్ళలాగా తినలేరండి. మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చున్నాము. ముందు వాళ్ళని ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, వేడి ఉంది చల్లగా ఉంది అనేది తెలుసుకోవటానికి, దాని టేస్ట్ని చేసుకోవటానికి. వాళ్ళు మెస్అప్ చేసినా పర్లేదు, మెస్అప్ చేస్తే ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాం, అదేం పెద్ద టాస్క్ కాదు. ఇప్పుడు ఏదో క్లీన్ చేసుకోలేమని చెప్పేసి వాళ్ళకి మనమే ఫీడ్ చేయటం వల్ల ఎక్కువ ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా తినడానికి ఇష్టపడరు. ఈ స్టేజ్ ఏంటంటే మెయిన్ ఈ స్టేజ్లో 1 year నుంచి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి, చేతుల్ని అంతా పట్టుకోవటానికి, ఫుడ్ పట్టుకోవటానికి ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు. ఈ స్టేజ్లో వాళ్ళు పట్టుకొని వాళ్ళు తినటం కానీ స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఫుడ్ మనం జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తే వాళ్ళే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా పిల్లలకి మ్యాక్సిమం నేను ఇలాగే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళనే తినేటట్టు చూస్తాను. బట్ ఆ ఇచ్చేటప్పుడు మనం పక్కకి వెళ్ళకూడదు. ఎవరో ఒకళ్ళు ఉండి చూసుకుంటూ ఉంటే వాళ్ళు తినేటప్పుడు సమ్టైమ్స్ వాళ్ళు అడుగుతారు పెట్టమని చెప్పేసి, సమ్టైమ్స్ వాళ్ళే తింటాము పీసెస్ చేసి ఇవ్వండి అని అంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి మనం ఎలా ఫిట్ చేయాలనేది చూడాలి. మ్యాక్సిమం నేను ఉంటుంటే పీసులు చేసి వాళ్ళకి ప్లేట్కి ఇస్తాను. వాళ్ళే ఆ పీసులు తీసుకొని తింటుంటారు. సమ్టైమ్స్ ఏమంటే వాళ్ళ మూడ్ వేరే ఇదిలో ఉన్నప్పుడు మనం పీసులు ఇస్తుంటే వాళ్ళు తింటారు. అదే అలవాటు చేసి ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ ఫ్రూట్స్ నుంచి టిఫిన్ నుంచి వాళ్ళ తిండికి వాళ్ళ చేతితోటే తింటాం అలవాటు చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళు తింటాం అలవాటు అవుతారు. అది దాటిపోయిన తర్వాత మనం ఎన్ని ట్రై చేసినా కానీ ఫుడ్ తినడానికి ఇంట్రెస్టే చూపించారు. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ఫాస్ట్. లేట్ వాళ్ళే తినడానికి ఇష్టపడతారు. వన్స్ దోశ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంత క్వాంటిటీ తినాలనుకుంటున్నారు, ఎక్కువ తినాలనుకుంటున్నారా, తక్కువ తినాలనుకుంటున్నారా, వాళ్ళ అప్టైట్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోండి. వాళ్ళ అప్టైట్ని రెస్పెక్ట్ చేయండి. దెన్ ఓన్లీ దే విల్ ఈట్. లేదు ఈరోజు ఒక్క దోశ తిన్నారు, లేదు అసలు తినలేదు అనే ఇది పెట్టుకొని వాళ్ళకి ఫోర్స్ ఫీడ్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఓకే వీళ్ళు ఇలాగే తినిపిస్తున్నారని చెప్పేసి అస్సలు తినడానికే ఇష్టపడకుండా దాన్ని రిజెక్ట్ చేస్తే కంప్లీట్గా వెళ్ళిపోవటానికి ట్రై చేస్తారు. ఒక్క దోశ తింటే ఓకే వదిలేయండి, ఆ ఒక్క కూడా దోశ తినకపోయినా ఓకే వదిలేయండి. ఇప్పుడు 5:30కి పెట్టారు లేదా 6కి పెట్టారు, అప్పుడు తినలేదు అని అంటే ఆటోమేటిక్ నెక్స్ట్ 2 hours గ్యాప్ తోటి వాళ్ళు ఏదో ఒకటి తింటారు. వాళ్ళు అప్టైట్ ఉంటుంది కదండి. నార్మల్గా బేబీకి బర్న్ టైం నుంచి అప్టైట్ ఉంటుంది. 6కి తినలేదంటే 8కి తింటారు లేదా 10కైనా తింటారు. మ్యాక్స్ 6 hours గ్యాప్ ఇచ్చి చూడండి. వాళ్ళు తినట్లేదని అంటే అప్పుడు వాళ్ళ అప్టైజ్ ఏదో తేడా ఉంది, డైజెషన్ ఏదన్నా సరిలేదా, దాని ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి. అలా కూడా తినలేదు అని అంటే వన్స్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మనం ఎవ్రీ 1 hourకు పెడుతూ వాళ్ళు తినట్లేదు, వాళ్ళ అమౌంట్ ఇంతే తింటున్నారు అనేది బ్రెయిన్కి తీసుకొని స్ట్రెస్ అవటం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఇచ్చే ఫుడ్ 6 hours గ్యాప్లో కూడా సేమ్ ఫుడ్డే ఇస్తున్నారు అనుకోండి, అది తినట్లేదు అనుకోండి, మేబీ వాళ్ళకి ఆ ఫుడ్ నచ్చట్లేదు. దాన్ని బంద్ చేసి వేరే ఫుడ్కి స్విచ్ అవ్వండి. ఐ మీన్ ఫ్రూట్ ఆర్ మిల్క్ ఇంకొక దానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక ఫుడ్ తీసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు నాకు దోశ తినకపోయింది అనుకోండి, ఓకే వెయిట్ చేస్తాను, ఒక 2 hours వెయిట్ చేస్తాను, 8 అప్పుడు పెడతాను. 8 అప్పుడు కూడా తినట్లేదు అనుకోండి, వీళ్ళకి ఈరోజు టిఫిన్ ఇది నచ్చలేదు, వేరే స్నాక్స్ రూపంలో ఏదో ఒకటి పెడదాము అనుకుంటాను. అలాంటప్పుడు ఫ్రూట్ ట్రై చేస్తాను. ఫస్ట్ ఫ్రూట్ కూడా ఇచ్చారు అని అంటే ఓకే, అది తిన్నారంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఆ ఫ్రూట్ కూడా నచ్చట్లేదంటే ఏదైనా స్నాక్స్ ఇచ్చి చూడండి. మీనింగ్ వాళ్ళకి ఈరోజు మీరు పెట్టిన టిఫిన్ నచ్చలేదు,
అని, వేరేదేదో కావాలి అని అడుగుతున్నారు. బట్ వాళ్ళకి చెప్పటం రాక వాళ్ళు తినడానికి ఇష్టపడక అది పుష్ చేసేస్తుంటారు. ఇన్ కేస్ వాళ్ళు వద్దన్నారంటే ఓకే, నెక్స్ట్ ఏది కావాలో అది ట్రై చేసి చూడండి. అది కూడా తినట్లేదు అని అంటే నెక్స్ట్ స్నాక్స్, ఫ్రూట్ ఏమీ తీసుకోవట్లేదు. స్నాక్స్ ఇన్ ద సెన్స్ మనం హోమ్ మేడ్గా ఏదన్నా లడ్డూస్, ఏదన్నా మనం ఇంట్లోకి చేసుకుంటాం కదా, చిక్కీస్, అరిసెలు, ఇట్లాంటి హోమ్ మేడే మ్యాక్సిమం ట్రై చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. వాళ్ళు తినటం వన్స్ స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళు ఫుడ్ టేస్ట్ని అలవాటు చేసుకొని వాళ్ళ ఫుడ్ మీద లవ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అని అంటే ఇది తినాలి, ఇది తింటే ఆ లవ్ తోటి తింటే ఓకే. కానీ మనం ఎంత ఫోర్స్ చేసి అయ్యో నువ్వు తినట్లేదు, వన్స్ బేబీ మీద మనకి ప్రేమ ఉంటుందండి. ప్రేమతోటి వాళ్ళ అపటైట్ని మనం రూల్ చేయొద్దు. వాళ్ళ అపటైట్ని వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఏం ఇష్టపడుతున్నారో అది తినేదాకా వెయిట్ చేయండి. వాళ్ళు తింటారు, తినకుండా ఏమీ ఉండరు. వాళ్ళు కూడా ఈ ఆకలి ఉంటుంది కదండి, ఆకలితో ఆటోమేటిక్గా ఏదో ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఫుడ్ తినటం కొంతమందికి రాదు. ఈవెన్ మా బేబీస్ కేసుకి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకి 1.6, బట్ డైలీ టిఫిన్, ఇడ్లీ అయినా చపాతీ అయినా ఏదైనా ఫుడ్ టిఫిన్ పెట్టాను అని అంటే వాళ్ళ చేతిలో వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఇన్ కేస్ మేము పెడుతున్నా ఇష్టపడతారు. ఒక్క రైస్ ఐటమ్స్ తప్ప మిగతా ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ ఐటమ్, ప్రతి ఐటమ్ వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఈవెన్ ఫ్రూట్స్ అయితే డైరెక్ట్ హ్యాండ్స్కి ఇస్తే తింటారు. వాటర్ మిలన్ ఇట్లాంటివి అయితే కట్ చేసి ఇస్తే తింటారు. ఇంకా పప్పాయ, మ్యాంగో, కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్కి అయితే ఒక్కొక్కసారి ఆగను కూడా ఆగరు. నేను కట్ చేసేటప్పుడే మా పక్కన కూర్చొని తినడానికి ఇష్టపడతారు. చూడండి, ఇక్కడ బనానా ఇచ్చానా తను సగం తిన్నారు. వాళ్ళ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. సగం తినేసి నేను నాకు వద్దని నా హ్యాండ్కి ఇచ్చేస్తుండే. అది పెట్టి బేబీ నేను నెక్స్ట్ తింటాను అన్నగా నా చేతికే ఇస్తుండే. ఓకే, అది తీసుకునేదాకా వాళ్ళు నా చేతికే ఇస్తుండే. అలా ఉంటుంది వాళ్ళ మూడు. మనం అది తీసేసుకొని మళ్ళీ దోశ ట్రై చేస్తాను. నేను తింటున్నప్పుడు నేను ఫ్రూట్స్ ఇస్తాను. మేము 8:30కి తింటున్న టైంలో ఫ్రూట్స్ ఇస్తే మళ్ళీ ఫ్రూట్ తినడానికి ఇష్టపడతాడు. అలా మనం ఏది ఇస్తుంటే అది తినడానికి ఇష్టపడుతూనే ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. మళ్ళీ 1 టైం ట్రై చేసి ఫుడ్ ఓకే ఇది వీళ్ళకి నచ్చట్లేదని చూడొద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చి చూడండి. ఒక 6-7 టైమ్స్ ఈరోజు ఇచ్చారా, ఓకే, నెక్స్ట్ నచ్చలేదా పక్కన పడేయండి. నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ చేయండి. అట్లా కంటిన్యూస్గా ఇవ్వటం వల్ల ఓకే ఇది ఒక ఫుడ్, ఇది ఒక టేస్ట్, ఇది నాకు నచ్చుతుందా లేదా అనేది ఒక డైరెక్ట్ చూడగానే ఒక్కొక్కరు రిజెక్ట్ చేస్తారు. అది బేబీ టు బేబీ డిపెండ్స్ ఉంటుంది. ఓకే, కొంతమంది ఈజీగా తింటారు ఫస్ట్ అటెంప్ట్లోనే, కొంతమంది సెకండ్ అటెంప్ట్లో తింటారు. అట్లా మనం వెయిట్ చేసి చెక్ చేసి చూడండి. ఆల్ అబౌట్ పేషెన్స్ అండి. పేషెన్స్ తోటి ప్రతిదీ చూస్తూ ఉంటే వాళ్ళని ట్రైన్ చేసుకోవచ్చు ఈజీగాని. అలా తింటారు. మీరు ఒకసారి ట్రై చేస్తే చాలు. మనకి పేషెన్స్ లెవెల్స్ లేక వాళ్ళు తినట్లేదు, నేను చాలాసార్లు ట్రై చేశాను, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని బంద్ చేసి పేషెన్స్గా చూస్తూ ఉండండి. ఫుడ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తినడానికే ట్రై చేస్తారు. సమ్టైమ్స్ స్పిట్ చేస్తారు, ఇట్స్ ఓకే. అండ్ 1 more thing, 6 months నుంచి ఏదైతే 1 year జర్నీ ఉందో ఆ జర్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మింగటం రాక ఫుడ్ని వొమిట్ చేయటము, ఊసేయటము జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ వొమిట్ చేయలేక కూడా ఆ థ్రోట్కి అడ్డం పడుతుంది. అది అడ్డం పడటం వల్ల బ్రీత్ కూడా ప్రాబ్లం అవుతుంది. అది చాలా రిస్కీ స్టేజ్ అండి. దాన్ని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. వాళ్ళకి అడ్డం పడుతుందా, లేకపోతే వాళ్ళు మింగలేక ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే తినటం చేత ఈ నోట్లో పెట్టుకొని, లేదా నార్మల్ ఏదో సిచ్యువేషన్ వల్ల వామిట్ చేస్తున్నారా అనేది కొంచెం అర్థం చేసుకొని తింటున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే గొంతుకి థ్రోట్కి అడ్డం పడిపోయి వాళ్ళకి అది అటు ఉమ్మించడానికి చేత కాదు, మింగటానికి చేత కాదు. ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడతారు. అట్ ది సేమ్ టైం బ్రీత్ ఇష్యూ వల్ల ఆ బాడీ కూడా చేంజ్ అయిపోతుంది. వాటర్ రావటం కళ్ళ నుంచి, ఫేస్ అంతా రెడ్గా అయిపోవటం, అది డేంజరస్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో కొంచెం వాళ్ళని అప్ అండ్ డౌన్ పొజిషన్లో ఉంచి బ్యాక్ తట్టామంటే ఆటోమేటిక్గా వొమిట్ స్పిట్ చేసేస్తారు. ఇన్ కేస్ అది కూడా అవ్వట్లేదని అంటే ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించండి. ఆ ఒక్క ఇది జాగ్రత్తగా ఉన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. ఏదేదో చిన్న చిన్న భయాలతోటి వాళ్ళు ఫుడ్ మింగలేరు, గొంతడ్డు పడుతుంది అని చెప్పేసి వాళ్ళని తిండికి అలవాటు చేయకుండా మనమే ఫీడ్ చేయటం, దాన్ని ఎక్కువ పేస్ట్రీ లాగా చేసి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఎక్స్ప్లోజర్ తెలియకుండా వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడరు. అలా చేయటం వల్ల ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ 8:30 to ఫ్రూట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ 10 to 11 లోపు వాళ్ళు మిల్క్ తాగేసి హ్యాపీగా బాత్ చేసుకొని హాయిగా నిద్రపోతారండి. ఇదండి వాళ్ళ రొటీన్. నేను మార్నింగ్ నిద్ర లేచిన టైం నుంచి ఆఫ్టర్నూన్ పడుకునే లోపు టిఫిన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్ ది సేమ్ టైం ఫ్రూట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ స్లీపింగ్కి ముందు ఒక మిల్క్ బాటిల్ ఇస్తాను. నెక్స్ట్ డేలో మిల్క్ ఇవ్వను. నెక్స్ట్ నైట్ నిద్రపోయేదాకా ఇంకా